ఒక 300 గజాలు కావచ్చు, 200 గజాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి అత్యవసరంగా డబ్బులు అవసరమై ఇల్లు అమ్మేశారనుకోండి, కొంచెం లాస్ కైనా పర్వాలేదు, ఆ టైంకి డబ్బులు అందితే చాలు అనుకునే వాళ్ళకి, కొనుక్కునే వాడికి అది ప్రాఫిటే, తక్కువ ధరకు వస్తుందని. కానీ వన్స్ కొనుక్కున్నాక కొద్ది రోజులకి వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఎలా సవరించేవాళ్ళు? సాయిరామ్ అంటేనమ్మా, ప్రతి ఒక్కరు ఆశాజీవి. ఎందుకంటే నా వంశం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మనం ఉండంగానే వాళ్ళకు ఒక మంచి ఇల్లు కట్టివ్వాలి అని చెప్పేసి కొంచెం 300-400 గజాల స్థలం తీసుకొని అందులో ఒక నిర్మాణం చేసుకొని 1-2 yearsలో, సంవత్సరం అంటే కొంతమంది ఒకేసారి కట్టుకుంటారు, కొంతమంది 1-2 yearsలో డబ్బును బట్టి అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పెద్ద ఇల్లు కట్టుకుంటారు. కానీ కొన్ని అకాల కారణాల వలన, అంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వలన ఆ ఇల్లుని అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ఇల్లుని అమ్ముకుంటున్నారంటే 100% కొన్ని వాస్తు దోషాలు ఉన్నప్పుడే అమ్ముకుంటారు. లేదంటే ఇప్పుడు విదేశాలు, ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక సిటీ నుండి ఒక 100 కిలోమీటర్ల నుంచి ఒక జాబులు మారినప్పుడు అంతే కదా, మెయింటెనెన్స్ లేక అమ్ముకుంటారమ్మా. అలాంటి ఇల్లు కొనుక్కోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఇల్లు కట్టేసి అమ్మేస్తుంటారమ్మా. ఎందుకు అమ్మేసుకుంటారు? ఎంతో ఆశతో నా వంశానికి ఉండాలని శంకుస్థాపన పూజలు ఏవో కోరికలు పెట్టుకొని మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించాలనుకొని కట్టుకుంటారు. కానీ దుఃఖముతో, బాధతో, మనసుతో బాధ, అంటే ఒక మహారాజులకు బతకాలనుకొని ఆ ఇల్లు అమ్ముకొని దుఃఖంతో వెళుతూ ఉంటారమ్మా. అలాంటి బిల్డింగ్ మా కొనుక్కున్న వాళ్ళు కొంచెం తక్కువలో వచ్చిందని కొనుక్కుంటారు. కొనుక్కున్న 1-2 years వీళ్ళకి కూడా రేట్లు పెరుగుతాయి, ఇది మార్కెట్ రేట్ పెరుగుతుంది. కానీ అక్కడ ఉన్న వాస్తు దోషాలు వెంటాడుతూ ఉంటాయి, వ్యాపారాలను ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మనం ఎమ్మటే అర్థం చేసుకోవాలి. ఇలా ₹1 కోటి పెట్టి ఒక 2 కోట్ల ఇల్లు 1.5 కోటి కొన్నాం అనుకుందాం. మనం ఒక 2 years తర్వాత ఇంకో 50 లక్షలు ₹1 కోటి పెరిగింది, ఓకే సంతోషం. కానీ లోపల ఉన్న వాస్తు దోషాలు మనకు, మన వంశానికి పీడిస్తాయి. అలాంటి గృహములు ఇబ్బంది పడుతుంటారు. ఈఎంఐ కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, వ్యాపారాలు కొంచెం సరైన డెవలప్మెంట్ ఉండదు. టెనెంట్స్ అంటే ఉంటారు, వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, అంతే కదండి. వాళ్ళకి ఇక్కడెక్కడో ఇండ్లు ఉంటాయి, వాళ్ళకి వాస్తు బలమైన ఇండ్లు ఉంటాయి, అక్కడ అవసరానికి ఉంటారు. కానీ మనము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మన జరుగుబాటు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, అంటే మన వ్యాపారం ఎలా ఉన్నది అనేది మనకు తెలిసిపోతుంది కదా. అలాగే కొన్ని ఇంట్లో చూస్తే ఆగ్నేయ ముందుకు పెరిగిపోవడం, వాస్తు సవరణలు సరి చేసుకోలేకపోవడము, ఇలాంటి జరుగుతుంటాయమ్మా. ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇవాళ రేట్ బాగానే ఉంటుంది, వీళ్ళు అమ్మేసరికి మళ్ళీ నష్టంలో అమ్మాలి, అనుకున్న ధర కంటే నష్టంలో అమ్ముతూ ఉండాలి. ఎందుకు ఉండాలంటే వాస్తు కూడా ఒక కారణం. పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, దూరపు నుండి వచ్చే వీధి పోట్లను గమనించలేకపోవడము, క్రాస్ అంటే ఒక యాంగిల్ అర్ధచంద్ర ఆకారంలో రోడ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఈ టేబుల్ ఉంది, అర్ధచంద్ర ఆకారంలో ఉందనుకుందామమ్మా. ఇప్పుడు ఇది నార్త్ ఫేస్ అని ఇక్కడ కూర్చుంటారమ్మా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఈ వైబ్రేషన్స్ అంటే క్రాస్ రోడ్ల పోర్టులు వస్తాయి, దొంగ వీధి పోర్టులు అంటారు. వీటిని గమనించకపోవడం లేకుంటే ఆ ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉంటాయమ్మా. ఇలా ద్వార దోషాలు నేను చూశాను. ఒక బిల్డింగ్ చూస్తే నైరుతిలో దక్షిణం అంతా హైట్ ఉంది, మైండ్ డోర్ వచ్చేసి డౌన్ ఉన్నాయి. ఇలాంటి ఈశాన్యం పల్లం ఉండాలని అంటున్నారు అందరు. కానీ వాస్తవానికి ఏంటంటే లెంటల్ లెవెల్ అనేది ఒకటే ఉండాలి. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ డోర్ కంటే సింహద్వారం డౌన్ అవడం చాలా పెద్ద దోషము. మరి ఆ దోషాన్ని ఎత్తు చేయాలంటే ఇక డౌన్ ఉంది, దాన్ని డౌన్ చేయాలంటే సరి చేయలేము. ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కానీ ఇవి వ్యాపారాలని అడ్డుకుంటాయి. ఏమి లేకుండా నిర్వర్యుడు, యజమాని నిర్వర్యుడు అంటే ఏం పని చేయలేని లెక్క కూర్చోబెడుతూ ఉంటాయి కొన్ని ఇండ్లు. అలాంటి భయంకరమైన ఇండ్లని కూడా నేను సర్వవాస్తు దోష నివారణ అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను. అలాగే ఫైనాన్షియల్గా బాగా బాధపడే వాళ్ళకి కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసేస్తూ ఉంటాను బాగా. ఎందుకంటే వ్యాపారాలు సరిగా నడవనప్పుడు కుబేర అనుగ్రహ ధన జన ఆకర్షణ అనే ఒక అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తూ ఉంటానమ్మా. అందుకని నేను చెప్తుంటాను, మీకు భయంకరమైన ఇబ్బందులు మీరు బాధపడకండి, నేనున్నాను. ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేరనేకుండా వాస్తు దోషాలని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను.